జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ఒకసారి కాళహస్తి గురించి మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం. అలాగే శ్రీశైలం యొక్క వైభవం గురించి చెప్పాలంటే ఏంటి శ్రీశైలం అంత గొప్పతనం అనేది నేను ఒక పురాణంలో చదువుతున్నప్పుడు కొన్ని విషయం నచ్చింది. ఇది అందరూ కూడా మనం చెప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏంటంటే పార్వతీదేవి అడిగింది అన్నమాట శివుణ్ణి, ఏమిటండి శ్రీశైలం యొక్క గొప్పతనం అంతా అదే మనకి చాలా పుణ్యమని, ఇంకా జన్మ ఉండదని చెప్తారు, శ్రీశైలం దర్శించిన జన్మ ఉండదని చెప్తారు కదా అని చెప్తున్నారు కదా, మరి అది ఎట్లాగా మహిమని ఎట్లాగా, అది ఎంతవరకు ఇది అని అడిగితే అప్పుడు నేను చెప్పను, చూపిస్తాను, తీసుకురా రా అని చెప్పేసి అని అప్పుడు శివుడు ఏం చేశాడంటే ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో ఉండి, పార్వతిని కూడా ఒక ముసలి బ్రాహ్మణ భార్యలా ఉంది. ఇతను ఇక్కడ ఒక ఊబి దాంట్లో మునిగిపోతూ చేతులు పైకి పెట్టి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు శివుడు మారువేషంలో. అడుగుతుంటే ఇప్పుడు ఇక్కడికి మన పార్వతీదేవి అరుస్తుంది అనమాట, అయ్యో నా భర్త మునిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి కాపాడండి కాపాడండి. ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి చాలామంది దగ్గర చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు. ఎలాగైనా శివుడు లాగుదని దగ్గరికి వస్తే అతను ఒకటే కండిషన్ పెట్టాడు, ఏంటంటే ఎవరైనా ఇందులో పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు లాగండి, లేకపోతే ఎవరు లాగవద్దని చెప్తారన్నమాట. చెప్పేసరికి అయ్య బాబోయ్ మేము ఎక్కడెక్కడో ఎప్పుడో పాపం చేసుకుంటాం, మేము కాదు, మేము మా వల్ల కాదు వెళ్ళిపోతారు. ఈ లోపల ఒక వేశ్య వస్తుంది. వేశ్య అంటే ఆవిడొచ్చి దగ్గర వేసి తెలుసు కదా, వీళ్ళందరూ తను చేసేవన్నీ జీవితం అంతా తను డబ్బు గురించి తను పడుపూర్తి చేసిన స్త్రీని మనం వేశ్య అంటారు. వాళ్ళు తను వచ్చి నేను ఇలా తీస్తానని చెప్పింది. మరి నువ్వు చేసినవన్నీ పాపాలే ఉండుంటాయి కదా, నువ్వేం చేసావంటే నా పాపాలన్నీ కూడా శ్రీశైలం దర్శనం చేసి వచ్చాను, నా పాపాలన్నీ పోయి పుణ్యాలు పాపాలు ఏమీ లేవు, అందులో నాకు అర్హత ఉంటుందని చెప్పి అనగానే పార్వతీదేవి అనుకుని ఆమెకి మోక్షం ఇచ్చారు వాళ్ళు. అంటే శ్రీశైలం దర్శించగానే సర్వ పాపాలు పోతాయనడానికి ఇదే ఒక మహా ఉదాహరణ. అందు గొప్ప క్షేత్రం శ్రీశైలం. బతుకున్న జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా మనం శ్రీశైలం దర్శిస్తే ఆ పరమేశ్వరుని దర్శనం కైలాసం చూసినంత ఫలితం కలుగుతుంది. జై శ్రీరామ్.